మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. రేవంత్ సర్కార్ సన్నబియ్యం ఇస్తాం రైట్. హెచ్యు సందర్భంలో కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే జంతుజాలాన్ని రక్షించాలా, అట్ ద సేమ్ టైం హెచ్యుకి సంబంధించిన ల్యాండ్ అయితే ప్రభుత్వాందే అన్నటువంటిది స్పష్టం. అది మంచిది, కరెక్ట్గానే చెప్పుకున్నాం మనం. దాంట్లో అడవి పుట్టుకు రాలేదు, అక్కడికక్కడ ఈ మధ్యలో వచ్చిన చెట్ల వల్ల అది ఐఎంజీకి ఇచ్చిన భూములు అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం. సరే, ఆల్రెడీ అడవిగా మారిపోయింది కాబట్టి అడవిలాగానే ఉంచమని అడిగే వాళ్ళతో నేనైతే ఆ కాన్సెప్ట్తో ఏకీభవించట్లేదు. అయితే చెట్లనికి సంబంధించి మాత్రం ఎక్కడో చెట్లు పోయినాయి అన్నోళ్ళు ఇక్కడ చెట్ల గురించి ఎందుకు మాట్లాడట్లేదు అన్నది మాత్రం మాట్లాడాను నేను కూడా. పర్యావరణ పరంగా వీళ్ళకి అక్కడ నేవీకి సంబంధించింది అయితే నేను తప్పుపట్టారు, ఇక్కడదేం మాట్లాడుతున్నాను. సరే, ఎవరి రూట్ వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది. అట్ ద సేమ్ టైం కేసీఆర్ టైంలో రిటైర్ అయిపోయిన ఉద్యోగులు తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వ కాంట్రాక్ట్ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. ఒప్పంద ఉద్యోగాలు అంటాం, అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తూ వచ్చారు. దాంతో యంగ్స్టర్స్ ఎవరైతే ఇప్పుడే కాలేజీలు పూర్తయిన వాళ్ళు, యూనివర్సిటీలు పూర్తయిన వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాల అవకాశం లేదా ఇట్లాంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగాల అవకాశం లేకుండా పోయింది. నిరుద్యోగులు అదొక అసంతృప్తి ఉంది. ఇప్పుడు ఆ అంశం తీర్చినటువంటి ఘనత 6,729 మందిని తొలగిస్తున్నారు రేవంత్. ఎట్లాగా వాళ్ళని పదవీ విరమణ చేసి కాంట్రాక్ట్ మీద పనిచేస్తున్నవాడు. ఇదివరకు ఉద్యమంలో సహకరించారు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయిన వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు చాలామందికి ఇచ్చారు. వాళ్ళందరినీ ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసేస్తుంది. ఇందులో అటెండర్ నుంచి ఐఏఎస్లు దాకా ఉన్నారు. ఈవెన్ జాబితాలో మెట్రో ఎండి ఎన్విఎస్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వైటీడీఏ వీసీ కిషన్ రావు, సిఈ బిఎల్ఎన్ రెడ్డి, అలాగే 10 మంది ట్రాన్స్కోజెన్కో డైరెక్టర్లు కూడా ఉన్నారు. వాళ్ళ సేవలు అవసరం అనుకుంటే కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ అవకాశం ఇస్తాంలేమని చెప్తున్నారు. పురపాలక శాఖలో 177 మంది ఉద్యోగులు తొలగింపు, అలాగే 6,000కు పైగా ఈ ఉద్యోగాలన్నీ ఖాళీ అయితే అవి కొత్తగా యువతరానికి ఇవ్వడం ద్వారా తన హయాంలో ఉద్యోగం ఇచ్చినటువంటి ఘనత సాధించాలనుకుంటున్నారు.